యుద్ధం అనేది గెలుపోటముల మిశ్రమం. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడచ్చు. ఓడుతున్నోళ్ళు గెలుస్తున్నప్పుడు, గెలిచినోళ్ళు ఓడినప్పుడు మళ్ళీ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవుతుంటారు. కానీ ఓటమి తప్ప గెలుపు ఎరగట్లేదు ఉక్రెయిన్. అప్పుడప్పుడు రష్యా మీద దాడినే విజయం కింద భావించాల్సి వస్తుంది తప్పించి ఉన్న భూభాగాలు రోజు రోజుకి కోల్పోతుంది. రష్యాలో నుండి ఒక్క గజం భూభాగం కూడా స్వాధీనం చేసుకోలేకపోయింది. పైగా తమ దగ్గర కోల్పోయినటువంటి భూముల్ని కూడా తాము స్వాధీనం చేసుకోలేకపోగా కొత్తగా భూములు కోల్పోతుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యంలో వస్తున్న నైరాశ్యానికి సజీవ సాక్ష్యం సైన్యానికి సంబంధించిన కీలక అధికారి ఇచ్చినటువంటి ప్రకటన. ఉక్రెయినియన్ ఆర్మీ చీఫ్ ఒలెగ్జాండర్ సిర్స్కీ has confirmed that his military retreated from 3 villages in the eastern region, giving more ground to Russian forces. The top Ukrainian general also admitted that Russia is making tactical gains. In general, the enemy achieved certain tactical success in these areas, but could not gain operational advantages, he said a telegram post as per Al Jazeera. ఇది ఇతను ఏం చెప్తున్నాడంటే 3 కొత్త విలేజెస్ని రష్యా స్వాధీనం చేసుకుని దాన్ని ఆపలేకపోయాం, కాకపోతే అది భూమి స్వాధీనం చేసుకుంది కానీ అక్కడి నుంచి మా మీద యుద్ధం చేయలేదు అని చెప్పి సంతోషపడుతున్నాడు.